మనము కూడా ఆత్మీయంగా ఇశ్రాయేలులమే. వారికి శరీరములో సున్నతి జరిగింది, మనకు హృదయములో సున్నతి జరిగింది. వారికి శరీరములో వారి ఆ మర్మాంగాన్ని వారి సున్నతి చేయించుకున్నారు. అయితే మనము ఈరోజు మన నోటికి సున్నతి చేయించుకున్నాం, మన హృదయానికి సున్నతి చేయించుకున్నాం, మన ఆలోచనలకు సున్నతి చేయించుకున్నాం. సున్నతి అంటే అర్థం ఏంటి? సున్నతి అంటే ప్రత్యేకపరచబడడం, దేవునికి ప్రత్యేకంగా జీవించడం. పిల్లరా, ఇదిగో అంతకుముందు వేరేలాగా మాట్లాడేవాడిని, ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత నా మాట తీరు మారింది. అంతకుముందు నేను వేరేలాగా ఆలోచన చేసేవాడిని, ఇప్పుడు నా ఆలోచన తీరు మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? నా హృదయంలో, నా మనసుకు, నా మాటకు సున్నతి చేయబడింది. మనం ప్రత్యేకంగా ఉన్నాం. ఇప్పుడు లోకానికి వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు, వీళ్ళంతా కూడా దే ఆర్ గోయింగ్ లైక్ అగనెస్ట్, ప్రపంచానికే మనము ఉల్టాగా వెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ నిజానికి ఏంటో తెలుసా? మనం దేవునికి